ये बिहार है बिहार। दरिंदों ने 4 वर्ष के बच्ची को भी नहीं छोड़ा। పోయిన మంగళవారం అనగా జనవరి 6న బీహార్ లో ఒక 4 ఏళ్ల పాప సాయంత్రం 4 గంటలకి మిస్ అయిపోయింది. ఆ పాప కనిపించకపోవడంతో సాయంత్రం 4 గంటల నుండి ఎంత వెతికినా ఆ పాప ఆచూకీ దొరకలేదు. దీనితో పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా ఎంత గాలించినప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ దొరకలేదు. దీనితో ఇక పోలీసులు డ్రోన్ సహాయంతో వెతికితే చివరికి ఆ పాప పంట పొలాల మధ్యలో ఒక భయంకరమైన సిచ్యువేషన్ లో పడిపోయి ఉంది. ఆ పాపని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే అప్పటికే ఆ పాప చనిపోయి ఉంది. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ ఆ పాపని రేప్ చేసి చంపేశారని నిర్ధారించారు. పోలీసులు ఆ పాప పైన అత్యాచారం చేసిన వాడిని పట్టుకున్నారు. వాడి పేరు రంజిత్ కుమార్. వాడు ఆ పాపని ఒంటరిగా ఆడుకుంటూ ఉన్నప్పుడు పొలాల్లోకి ఎత్తుకొని వెళ్లి రేప్ చేసి చంపేశాడట. ఇప్పుడు వీడిని పట్టుకొని ఏం కనపడిందిరా, ఆ పాపని అలా చేశావని అడిగితే బహుశా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆ పాప చీర కట్టుకోలేదు, అందుకే రేప్ చేశానని చెప్తాడేమో కదా. ఇంతకీ తప్పు ఎవరిలో ఉంది? అమ్మాయిలు చీర కట్టుకోకపోవడం వల్లే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అనుకుందామనుకుంటే ఈ 4 ఏళ్ల పాపకి చీర కట్టుకోవడం కూడా తెలియదు కదా. అటువంటప్పుడు ఆ పాప పైన ఎందుకు ఈ అత్యాచారం జరిగింది? దీన్ని బట్టి మార్పు అనేది ఎక్కడ రావాలో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ పాపకి న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.